దేవుని బిడ్డలారా మీ అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకే. దేవుని బిడ్డలారా, ఎదుటివారి దృష్టిలో మనం మంచివాడిగా నటించేవారిగా మనం ఉంటున్నాము. దేవుని బిడ్డలను మనం నటించేవారిగా, మనుషుల దగ్గర నటించేవారిగా ఉంటున్నాము. మనుషుల దృష్టిలో మంచివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి చెడ్డగా ఉన్నవి. ఎందుకు ఉన్నాయంటే, దేవుని బిడ్డలారా, మన యొక్క నడవడికల్లో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క చూపుల్లో, మన యొక్క ప్రవర్తన విషయంలో, అన్ని విషయాల్లో దేవునికి మనము దూరముగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటున్నామా లేదా, దేవుని మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా, మన యొక్క పనుల్లో ఒక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందా లేదా, మన యొక్క పనుల్లో ఉన్నటువంటి యథార్థత ఉన్నదా లేదా మనం పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే 14వ అధ్యాయం సామెతలు 14లో 12వ వచనంలో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణంకే దారి తీయను. మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతున్నాము. ఇకనైనా మన యొక్క ఆలోచనలు, మన యొక్క చూపులు, మన యొక్క నడవడికలు, మన యొక్క మాటలు మనం మార్చుకొని మనం యథార్థతను మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. ఈ నోటి ద్వారా ఎన్నో పాపం మాటలు మాట్లాడేవారిగా ఉంటున్నాము. చూపు ద్వారా ఎన్నోటువంటి పాపపు చూపులు చూసేవారిగా మనం ఉంటున్నాము. ఇవన్నీ చేసినా కూడా శరీరం ద్వారా కూడా మనము అనేక రకములైనటువంటి పాపాలకి బానిసంలో దిగేవారిగా మనం ఉంటున్నాము. నా శరీరం నా ఇష్టము, నా కళ్ళు నా ఇష్టము, నా ఆలోచన నా ఇష్టం అనేవారిగా మనం ఉంటున్నాము.